చూడండి, మీరు ఇప్పటికైనా సంతృప్తి చెందరా? లేదే, నీతో ఇంకా మంచం ఎక్కాలనే ఆలోచన ఇంకా ఉంది. రా, ఇంకా చూసుకుందాం. నేనేమైనా మాట మీద నిలబడడానికి ఆ భగవంతుని అనుకున్నావా? ఆ భగవంతుణ్ణి ఎదిరించగల దమ్మున్న నరేంద్ర భూపతిని చూసుకో. ఓకే బేబే, గుడ్ బై. ఆస్తా లభిస్తా బేబే. ధర్మభూమిలో పూసినవు పువ్వా, కురిసి విరియని ఓ చిరునవ్వు, కన్నుల ఆశలు నీరే జారు, పాపాకులకే బలిపోయావా. నేను పోతున్నా. వాడిపోతే వీడు, వీడిపోతే నేను పోతున్నా. అమ్మ ముగ్గురంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే వదిలే ప్రసక్తి లేదు.
హలో ఎవరు నా చేత ఇలా చేసింది? ఏమైంది సీత నీకు? మిస్టర్ సురేంద్ర, నిన్ను ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాను. అరెస్టా? దేనికి సార్? ఈమెను హత్య చేసినందుకు. హత్య? ఈమెవరో తెలుసా సార్ నీకు? నా ప్రాణానికి ప్రాణమైన నా భార్య సార్. నేను తనని ఎందుకు చంపుకుంటాను? మిస్టర్ సురేంద్ర, చట్టాన్ని నీ చేతిలో తీసుకొని ఇలాంటి పనులు చేయటానికి నీకు సిగ్గుగా లేదు? మిస్టర్, మైండ్ యువర్ వర్డ్స్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అదర్వైజ్ పనిష్మెంట్ వెరీ క్రిటికల్లీ. డూ యు నో హూ ఐ యామ్? ఐ యామ్ కలెక్టర్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్. ఒకటికి 2 సార్లు ఆచి తూచి మాట్లాడడం నేర్చుకో. అండర్స్టాండ్? మిస్టర్ సురేంద్ర, నువ్వు ఒక కలెక్టర్ అని తెలుసా? ఇలాంటి బాధ్యతమైన పదవిలో ఉండి ఈ హత్య చేసింది నువ్వే. నో, నేను ఈ హత్య చేయలేదు. ఈ హత్య నువ్వే చేశావు లేదా ఎవరో చేశారు? ముందు పోలీస్ స్టేషన్కి పద, అక్కడ తేల్చుకుందాం. సార్, చెయ్యని నేరాన్ని నా మీద మోపి నన్ను నిందితులను చేయటం ఇది కరెక్ట్ కాదు. ఈ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. కళ్ళెదుటే శవాన్ని పెట్టుకొని ఈ హత్య నాకు తెలియదంటావేంటి? నువ్వు చంపావని ఆ హోమ్ మినిస్టర్ నరేంద్ర భూపతి ఫోన్ చేసి మరీ చెప్పాడు. అందుకే వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాను. ఎవరు సార్? నరేంద్ర భూపత? ఆ నా కొడుకే సార్ నా భార్యను చంపి ఆ నేరం నా పైన వేసి నీకు కాల్ చేసి చెప్పాడు. వాడే సార్ నా భార్యను చంపింది. వాడే చంపాడో లేదా నువ్వే చంపావు? నువ్వు వచ్చి పోలీస్ స్టేషన్ లో తెలుసుకో. 404 వీడిని అరెస్ట్ చేయి. ఒరే డబ్బు కమ్ముడుపోయే నీచుడా! నీతికి న్యాయానికి ప్రతిరూపమైన నా పైన నింద వేసి నన్ను నిందితుడిని చేసి జైలుకి పంపిస్తావా? ముందు ఇక్కడి నుంచి నడు. ఈ రోజు నుంచి నువ్వు నా ఖైదీవి. ఇప్పటి నుంచి నేను ఖైదీనే. ఈ కలెక్టర్ పదవి నాకొద్దు. నీతిగా న్యాయంగా జాబ్ చేసినందుకు నాకు ఈ లోకం ఇచ్చింది. అంతకుడు, ఇక నుండి నేను మీకు అంతకుడుగానే ఉంటా. నిజమైన ఖైదీగా ఉంటా. ఇప్పటి నుంచి నా పేరు కలెక్టర్ కాదు,
సింహ రుద్రసింహ. ఏయ్, నువ్వు ఒక ఎస్పీతో మాట్లాడుతున్నావని తెలుసా? ఇలాంటి కలెక్టర్ పదవిలో ఉండి ఇలాంటి హత్యలు చేస్తున్నా నిన్ను కౌంటర్ నరేంద్ర భూపతి, నిన్ను వదిలిపెట్టను రా. ముందు రారా ఆ స్టేషన్కి. కోకిల కోకిలకు అన్నది తెలుసా మనసా ఇది నాటి అనుభవము. తెలుసా మనసా ఇది జన్మ సంభవము. పెరిగినారు కాలాలు ఏడులు కాళ్ళు చీరలేని వడిలు విరహపు చారలేని నాలు వేడి కట్టేసి చూడలేని జతలు జన్మాల బంధాల బంగారు చెరుని తెలుసా మనసా ఇది నాటి అనుభవము. తెలుసా మనసా ఇది జన్మ సంభవము. ప్రతి క్షణం నా కళ్ళను నిలిచి నీ రూపం బ్రతుకుల్లో అడుగడుగు తడిపే నీ స్నేహం ఊపిరి. తెలుసా మనసా ఇది నాటి అనుభవము. తెలుసా మనసా ఇది జన్మ సంభవము. పరిమిరారు కాలాలు ఏడులు కాళ్ళు చీరలేని ఒడిలు విరహపు సాగలేనారు వేడి కన్నేసి చూడలేని జతలు జత జన్మాల బంగార బంగారు చెరవి. తెలుసా మనసా ఇది నాకు అనుభవము.
తెలుసా మనసా ఇది జన్మ సంబంధము ప్రతి క్షణం నా కళ్ళలో నిలిచే నీ రూపం బ్రతుకుల్లో అడుగడుగున నడిపే నీ స్నేహం ఊపిరి నీవుగా ప్రాణమే నీదిగా 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా తెలుసా మనసా ఇది నాటి అనుభవము Darling, everything will come. Everything will come. Everything will not love you. Everything will not love you. Forever and ever and ever. తెలుసా మనసా ఇది జన్మ సంబంధము చాడాలి నాడు వీడి కన్నేసి చూడని జతలు శత జన్మాల బంగారు క్షణనిది మనసా నాటి అనుభవము మార్కోతో మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కౌంట్స్.
వాడు యుద్ధాన్ని డిక్లేర్ చేశాడు. నమస్తే టైగర్. నమస్తే. ఏంటి ఇలా వచ్చావు? అదే వెపన్స్ కోసం వచ్చా. సరుకు రెడీగానే ఉంది, తీసుకువెళ్ళు. మరి దారిలో కొంచెం పోలీసులతో ఇబ్బందిగా ఉంది. వాళ్ళతో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ సరుకు టైగర్ అని చెప్పు. ఎవడు? కొత్త ఎస్పీ అభిమన్యు అంట. వాడు మనకు చాలా తలనొప్పిగా మారాడు. ఈ టైగర్ అంటే ఏమనుకుంటున్నారా? ఈ టైగర్ ఈ మాఫియా సామ్రాజ్యంలో ఏకమైన చక్రవర్తిలా పాలిస్తున్నాను. అంతటి మనవాడిని ఆ ఎస్పీ గాడు. అంతటి మనవాడా? ఈ టైగర్ పేరు చెప్తే ఈ ప్రపంచమే ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఆ ఎస్పీ గాడంతా మొన్న రాబర్ట్ గ్రూప్ వాళ్ళని కూడా ఆ టైగర్ పట్టుకున్నాడు. వాళ్ళని అరెస్ట్ చేసి డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేశాడంట. ఈ టైగర్ తో పెట్టుకున్నవాడు ఇప్పటి వాటికి బ్రతికి బట్ట కట్టినట్టు చరిత్రలోనే లేదు. నేనెంత మందిని చంపితే గాని ఈ స్థాయికి రాలే శివ. ఈ టైగర్ తో పెట్టుకుంటే చావుతో చెలగాటమాడినట్లే. మా అన్న భైరవ్ సింగ్ నీకు ఒక మాట చెప్పమన్నాడు. ఏమిటది? ఆగస్టు 15 స్కూల్లో బాంబు పెట్టి పిల్లలందరినీ చంపమన్నాడు. ఆ పని నువ్వు చేస్తే నువ్వు ఊహించని బహుమతికి ఇస్తానన్నాడు. ఈ టైగర్ తలుచుకుంటే ఈ సామ్రాజ్యంలో జరగందంటూ ఏదీ లేదు. మీ అన్న కోరిక నేను తీరుస్తానని చెప్పు శివ. నిన్ను పట్టుకోవాలని ఆ ఎస్పీ అభిమన్యు నిద్రాహారాలు మానేసి డ్యూటీ చేస్తున్నాడు. వాడు మనకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. ఈ టైగర్ ని పట్టుకోవడం అంత సులభం కాదు.
నన్ను పట్టుకోవాలని ఈ ప్రపంచ దేశాలు మొత్తం తెగ గాలిస్తున్నాయి. వాళ్ళ వల్ల కాలేదు. ఆఫ్టర్ ఆల్ ఆ ఎస్పీ గాడంత, నా కాలి బొటని వేలంత. నాకు ఎదురొచ్చిన వాళ్ళు తెగ నరగటం ఈ టైగర్ స్పెషాలిటీ. అన్నా ఆ బిలాల్ గాడు మనకి డబ్బులు ఇంకా ఇవ్వలేదన్నా. ఏంటి డబ్బులు ఇవ్వలేదా? ఇప్పుడంట మీరు చెప్పేది? వాడు ఆ ఎస్పీ అభిమన్యు అన్న చూసి తెగ రెచ్చిపోతున్నాడు. అంతేకాదు మొన్న మనం పంపించిన గంధపు చెక్కలు కూడా ఇంకా డబ్బు పంపించలేదు. వాడి చావు వాడే కొని తెచ్చుకుంటున్నాడు. నా పేరు చెప్పావా? చెప్పాను. అయినా ఇవ్వనన్నాడా? శివా శివా వాడి తలనరికి ఆ ఎస్పీ గాడికి గిఫ్ట్ గా పంపించు. ఈ టైగర్ తో పెట్టుకుంటే ఎవడి తలైనా తెగి పాతాళానికి పడిపోతుందని వాళ్ళకు చెప్పు. వెళ్ళు శివా. మన వాళ్ళకి చెప్పాను వాడి తలని నరికి మన లారీలతో తొక్కించమని. ఏ నిషా రావే, ఈ రోజు నా మూడు బాగోలేదు, నన్ను వచ్చి అలరించవే. ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా, ఎన్నాళ్ళు దాస్తాయి ఇంకా ఎండ కన్నైన పడదీకా, న్యూస్ని అంట చిలక అందుకున్నాక అందాలని కానుక. ఎలుకో నాయక రసించాడా ఇలాగా, ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా. అర్థం చేసుకో మగరాయ అంతా చెప్పకుండా, ఇంకా సాటుగా మిగిలాయా కనులు చెదిరే కాంచన. వివరించే వీలు ఉందా, వేధించే వయసు యాతన, గ్రహించే వీలు కోరిందా కసిరే కైపు కామన. నొప్పంటూ భయపడతానా, తీపి గాయాలు చేస్తున్నా, నిప్పంటి నా సరసన పశుపాల తాపాలు చల్లార్చన. ఎలుకో నాయక రసించాడా ఇలాగా, ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా.
ఇదేం కోరికే కురదానా కొబ్బే మునిగిపోదా నిదానించమంటున్నానా కదిలి రావే మన్మథా సుకుమారం సోలిపోదా కవ్వించి కయ్యమాపదా సఖి భారం పంచుకోరారా చీరా చెలియ సంపద వస్తొద్దు అంటానంటే నిధులిస్తుంటే నీ తంట సయ్యంట సయ్యందిస్తే రకరకాల సుఖాలు నీవే కదా ఎలుకో నాయక రసించాడాయినాక ఎలకు బాలిక దూసుకొచ్చావి ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక ఏంటి రమ్య చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? రాజుగారు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారుగా. ఉదయం 10 గంటలకు వస్తానన్నారు. ఇప్పుడు టైం చూస్తే 3 గంటలు అవుతుంది. ఈ టైంకి వచ్చారన్నమాట. ట్రాఫిక్ జామ్ అయింది రమ్య, లేదంటే ఎప్పుడో వచ్చేవాడిని. లేట్ అయిన ప్రతిసారి మీరు చెప్పే మొదటి డైలాగ్ ఇదే. కోపంలో కూడా ఎంత ముద్దొస్తున్నావు. అబ్బో, శ్రీవారు కవిత్వం బాగా చెప్తున్నారే. ఇవి కవిత్వాలు కాదు రమ్య, నా హృదయంలో నుంచి వచ్చిన మాటలు. రమ్య, నీ గురించి నాకు తెలియదా? ఈ అభిమన్య నమ్మి ఒక్కసారి మనసిచ్చాడంటే జీవితాంతం నిన్ను నా గుండెల్లో పెట్టుకుంటాడు. అంత లేదు శ్రీవారు, మీ మగవాళ్ళంతా ఇంతే. ఆడపిల్ల కనిపిస్తే చాలు మీరు మమ్మల్ని మైమర్చిపోయేలా చేస్తారుగా. ఇంతకీ నీ పోస్టింగ్ ఎక్కడ? నా పోస్టింగా కడప. అక్కడ టైగర్ అనే ఒక మాఫియా డాన్ ఉన్నాడు. వాణ్ణి పట్టుకోవడానికే ఈ ప్రభుత్వం నన్ను ఇక్కడగా స్పెషల్ గా నియమించింది. చూడు అభిమన్యు, అతని గురించి ఇన్ని రోజులు నువ్వు వెతుకుతూనే ఉన్నావు. కానీ తన స్వార్థం కోసం ఎంతో మందిని హతమార్చాడని నేను విన్నాను. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండడం మంచిది. రమ్య, నేను ఈ ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ప్రతిజ్ఞ చేశాను, నా తుది శ్వాస పోయే వరకు నేను పోరాడుతూనే ఉంటానని. ఎవరు వాళ్ళు? ఒకటి టైగర్, మరొకటి భైరవ్ సింగ్. ఈ టైగర్ పరమ కిరాతకుడైతే ఆ భైరవ్ సింగ్ బ్రహ్మ రాక్షసుడు. వీళ్ళందరినీ మట్టు పెట్టాలని నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఈ పోరాటంలో నీకేదైనా జరిగితే ఆ తర్వాత నేను బ్రతకలేను అభిమన్యు. రమ్య, ఈ ప్రజలు కాపాడాల్సిన బాధ్యత నా మీద చాలా ఉంది. ఇంతమంది చావులకు కారణమైన వాళ్ళని వదిలిపెట్టమంటావా? ఏ ఒక్కడిని వదలను. ఇంత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని ప్రేమించినందుకు, పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అభిమన్యు. ఇప్పుడైతే నాకు ఇంకా నచ్చావు. ఐ లవ్ యూ అభి. ఐ లవ్ యూ సో మచ్.
చలి తీరిపోయే వేళ కుడిలేన నాచిని సొగసార పోసే వేళ గిరిగింత గీతాలను అలలు కలిపినవి అందాలలో ఈనాటి రాత్రి చలి తీరిపోయే వేళ శ్రీవారి అల్లరి శృతి మించిపోయే వేళ పులకింత రాగాలెత్తు కురులు విరిసినవి కవిళలో ఈనాటి రాత్రి చలి తీరిపోయే వేళ గుసగుసలాడేయదా వయసుతో పరిచయం జరిగిన తొలకరి పరిమళం దోచుకున్న వేళ నీలో ఎన్ని అందాలు అలుపు ఎరుగని లాహిరి ఈనాటి రాత్రి చలి తీరిపోయే వేళ ఒడిలోన నాచిని సొగసార పోసే వేళ పాలమెడలు లేత ఎడగ ప్రేమక తొలి స్పందించగా జరగది ప్రతిదినం జరగక తప్పదు లాంఛనం రేగుతున్న ఈడు నీలో జోలపాడాలో ముందుగానే జోలిక నేర్చుకోవాలు చాలు సరసరిక సందిళ్ళలో ఈనాటి రాత్రి చలి తీరిపోయే వేళ శ్రీవారి అల్లరి శృతి మించిపోయే వేళ గిరిగింత గీతాలెత్తు అలలు కలిపినవి అందాలలో ఈనాటి రాత్రి చలి తీరిపోయే వేళ ఒడిలోన నాచిని సొగసార పోసే వేళ ఆశ్వత్థామకు ఎదురే లేదు ఆశయాలకి తిరిగే లేదు ఆ సాధనలో ఇతరే రాదు
ఆత్మవిప్లవం స్వయం ఉద్యమం ఇది ఆత్మవిప్లవం స్వయం ఉద్యమం కలిమి అంతమైపోయేదాకా అంతమైపోయేదాకా సాగిస్తా సాగిస్తా ఈ రణరంగం సాగిస్తా సాగిస్తా ఈ రణరంగం మనుషులకు ప్రాణాలిస్తా మూడు గుట్టలకు నోచుకొని అబాధ్యులకు నీ తోడై వస్తా చూడలేక అంతస్తుల తీరా పడలేకేదన వత్తుల తీరా జన ప్రపంచం దద్దరిల్లగా జన ప్రపంచం మోకరల్లగా కొత్త మనిషిని జన్మిస్తున్నా దివ్య శక్తితో దిగి వస్తున్నా అశ్వత్థామకు ఎదురే లేదు ఆశయాలకు తిరిగే లేదు ఆ సాధనలో నిజరే రాదు ఇది ఆత్మవిప్లవం స్వయం ఉద్యమం ఇది ఆత్మవిప్లవం స్వయం ఉద్యమం నల్లరత్తులను కొల్లగొట్టడం చిల్లర బతుకులు ఛేదించడము భారవడాలను ధరివేయడం ధరిత అనేక భారదోలడం సూర్య చంద్రులను పావురాలుగా ఎగరవేయడం నా గమ్యం కోటి తారలను చిల్లర డబ్బుగా లెక్క పెట్టడం నా లక్ష్యం సాగే జీవన సమరంలో సాగే ఆఖరి పోరాటంలో అశ్వత్థామకు ఎదురే లేదు ఆశయాలకు తిరిగే లేదు ఆ సాధనలో నిజరే రాదు ఇది ఆత్మవిప్లవం స్వయం ఉద్యమం ఇది ఆత్మవిప్లవం స్వయం ఉద్యమం భయంకరుడు నరరూప రాక్షసుడు ఈ భైరవ్ ఈ రాయలసీమలో నాడు ఇలాంటి నీచుడు అతను కనబడితే కన్నె పిల్లలు కూడా భయపడతారు. భైరవ్ సింగ్ అంటే భయం పుట్టాలే గాని మరొకటి ఉండకూడదు.
ఇలాంటి భైరవ్ సింగ్ పేరు చెబితే ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా చొచ్చపోసుకుంటారు. నరరూప రాక్షసుడు నా పేరు వినపడాలే కాదు సలాం కొట్టి గులాం అవుతారు. నా పేరులోనే ఉన్నది ఆ భయం. ఇక్కడ ఉన్నది మామూలు వ్యక్తి కాదు, నరరూప రాక్షసుడు. ఏ రాజకీయ నాయకులైనా సరే నన్ను కలవాలంటే 2 రోజులు వెయిట్ చేయించుకుంటాను. అదే ఈ భైరవ్ సింగ్ కెపాసిటీ. కాదు ఈ భైరవ సింగ్ని ఎదిరించగల శక్తి సామర్థ్యం ఈ సకల చరాచర జగత్తులో ఎవ్వరికీ లేదు. ఇక నుండి ఈ ధారావలయంలో అందిన అందాల భామలందరినీ ఆనందంగా పొందినట్లు నా కౌగిలిలో బిగించి బిగించి తరుమల్లల మాదిరి నలిపినట్లు నలిపి స్వర్గ సుఖాలన్నింటినీ నేనే పొందేదా. చండిక, ప్రసన్న చామండిక, ప్రసన్న రక్త రుణిత త్రినేత్రి, ప్రసన్న శక్తి ప్రదాయని, హే కాళీ మహంకాళి. ఓ త్రయంబకం, ఓం త్రయంబకం యజామహే, త్రయంబకం యజామహే, సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకమువ
वर्धमानं मृत्योरक्य मृत्युता मोमाकिगा काले ये काले काले आवायामे कराल कपाल ए चंडिका प्रसन्न चामुंडिका प्रसन्न शक्ति प्रदायनी हे कराल कपाल पानी पाहिमाम पाहिमाम जब से पहना है मैंने ये इश्क सहरा खली बली हो गया है दिल दुनिया से मेरा खली बली हो गया है दिल खली बली हो गया है दिल दुनिया से मेरा खली बली हो गया है दिल जब से पहना है मैंने ये इश्क सहरा खली बली हो गया है दिल दुनिया से मेरा खली बली हो गया है दिल तारुवार दिल के सब टूट से गए नींदों वाले जुगनू रूठ रातों से गए तारुवार दिल के सब टूट से गए नींदों वाले जुगनू रूठ रातों से गए तारुवार दिल के सब टूट से गए नींदों वाले जुगनू रूठ रातों से गए लगता गया है ख्वाबों का आंखों में डेरा खली बली हो गया है दिल दुनिया से मेरा खली बली हो गया है दिल खली बली हो गया है दिल दुनिया से मेरा खली बली हो गया है ఏమిట్రా అది ఎవడు ఆ ఫారెస్ట్ ఆఫీసర్ పరశురామంట వాడు మన లారీని ఆపాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. ఎవడ్రా పరశురాం నా కొడుకుని అక్కడ నరికి పారైపోయావా వాడి తలనే గండ్ర గొట్టలతో నరికితే వాగులో పడింది. శభాష్ శివ శభాష్ శివ నా పేరు మస్తుగా నిలబెట్టుకున్నావు. అయితే మన సరుకు సవ్యంగా చేరుతుందన్నమాట. గన్ షాట్ గా చేరుతుంది. ఏ ఆఫీసర్ ఎదురొచ్చినా మన లారీని ఆపలేరు. అచ్చా బహుత్ అచ్చా.
ఇక భూమి మీద ఎవరైనా సరే మనతో పెట్టుకోవాలని చూస్తే చచ్చిపోయినట్లే కదా. పోలీసులు మన కోసం చాలా వల పన్నుతున్నారు. మనం మాకమ్మర్చవలసిన అవసరం ఉంటుందేమో. ఈ బందెపోటు బయోసిక్ పేరు వింటే ఆ పోలీస్ నా కొడుకులకి చలికాలంలో కూడా ముచ్చమటలు పడతాయి. వాళ్ళు మనల్ని ఏం చేస్తారా? ఇప్పుడెవడో ఒక కొత్త ఎస్పీ వచ్చాడంట బాస్. వాడిని చూసి నక్సలైట్లు వణికిపోతున్నారు. వాళ్ళు నక్సలైట్లు మాత్రమే, మనం డైనమైట్లం. వాళ్ళు మనల్ని ఏం చేయగలరా? వాళ్ళు మనల్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తే ఆ ఎస్పీ గారి శరీరం 100 ముక్కలు అవుతుంది, వాడి కుటుంబం 1000 చెక్కలు అవుతుంది. శివా, ఇంతకీ ఆ గంజాయి సొమ్ము తీసుకొచ్చావా? వచ్చాను బాస్. అచ్చారా బచ్చా, మెచ్చారా నీ పనితనాన్ని? ఆ ఖలీల్ గాడు మనం ఇచ్చిన గంజాయికి డబ్బులు ఇవ్వలేదు బాస్. మోసం చేయాలని చూశాడు. వాట్? ఆళ్ళఫంగి నాయాలు అంతగా తెగించాడా? అయితే వాడిని అలాగే వదిలేసి వచ్చేసావా? లేదు బాస్, వాడిని పిట్టను కాల్చినట్టు కాల్చి వచ్చాను. గుడ్, వెరీ గుడ్. అయితే ఇక మనకి తిరుగు లేదన్నమాట. మన స్థావరంపై పోలీసుల దాడి ఎప్పుడు జరుగుతుందో తెలియదు. మనం ఇక మకం మార్చే అవసరం ఉంటుందేమో. పచ్చ నోట్లు చూడగానే పిచ్చి కుక్కల తోకలు ఊపే వాళ్ళను చూసి మనం స్థావరం మార్చటమా? అసంభవం. ఈ నగరంలో విజయ్ అనే రౌడీ ఒకడున్నాడు. వాడు మనలాంటి వాళ్ళని అంతం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఎవడ్రా విజయ్? ఆయన కొడుక్కి మన దెబ్బ రుచి చూపించాలా? ఇక ఆడు ఎన్ని జన్మలెత్తినా సరే మన పేరు చెప్తే ఆ కొడుకు ఉచ్చ కారిపోవాలా? వాడి గురించి మీరు తక్కువగా అంచనా వేయమాకండి. రే సుప్రేశివా, పరాయి వాడి పరాక్రమాన్ని గురించి నా ముందు పొగిడావనుకో, నా కొడక పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి పారేస్తా. యజమా, నా వాడివని కూడా చూడను. వాడు మనల్ని ఏదో చేస్తాడని కాదు బాస్, కానీ మనం జాగ్రత్తలో మనం ఉంటే మంచిదని. అలాంటి బచ్చానాయాల గురించి భయపడితే ఈ భైరవ సింగ్ అరవేల భయంకరుడు ఎలా అవుతాడురా? వాడి అట్లా చెప్పు. తెల్లారసరిగా నా కొడుకుని కింగ్ మేకర్ లాంటి కోపల్ల 3 బొమ్మల సెంటర్లో వేలాడదీస్తా. వాడికి ఒక అడ్రస్ అంటూ లేదు బాస్. అన్యాయం ఎక్కడ జరుగుతుందో వాడు అక్కడ ఉంటాడంట. ప్రజలందరూ వాడికి రౌడీ విజయ్ అని జేజేలు పలుకుతున్నారు. వాడు ఎంతటి మనగాడైనా సరే ఈ భైరవ సింగ్ పేరు చెప్తే నాకు గిలా 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 కొట్టుకొని అల్లాడిపోయేలాగా వారికి ఒకసారి రుచి చూపించు. ఏ చకోరే శివా, వెళ్ళి ఆ చకోరిని తీసుకురా. ఓకే బాస్.